మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే, ఈ 7 విషయాలను ఎవ్వరితోనూ పంచుకోకండి. మొదటిది, నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, ఇంకా నీ పరిస్థితులని ఎవ్వరి ఎదుట కూడా బయటపడకూడదు. ఎవరితోనూ చెప్పుకోకూడదు. మనం ఎవరితోనైనా మన మనసులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం. అవునా? కానీ ఎవరి నోటిలోనూ ఏ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అనే విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనుషులు ఎప్పుడు, ఎలా, ఎందుకు మారతారో ఎవ్వరికీ తెలియదు. పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు. మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా చులకనైపోతారు. అలా మీ పరిస్థితిని తెలుసుకున్నవారు మీకు సహాయం చేయటం కూడా మానేస్తారు. అసలు మీకు కనిపించకుండానే మీ నుండి తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఇక కొందరు మీకు సహాయం చేసినా కూడా రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువగా ఆశించటం మొదలుపెడతారు. ఇక అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగజార్చడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరి దగ్గర కూడా మీ నిస్సహాయతను, అలాగే మీ బాధల్ని పంచుకోకండి. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.